కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి సార్ వచ్చారు. సార్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ని 2 మాటలు మాట్లాడుతుందా కోరుచున్నాము. నిర్వాహకులకి, ముఖ్యంగా కార్పొరేటర్ అశోక్ గారికి సంస్థ ముందు నడిపించడంలో భాగస్వామ్యమైన వ్యక్తిగా భావిస్తూ అతనికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మన మేడం క్లాస్ ఈ ఇన్స్టిట్యూట్కి ట్రైనింగ్ ఇచ్చి చేశారు. అలాగే ముఖ్యమైన సోదరి మనులకు అందరికీ విన్నపం ఏమంటే స్త్రీ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. స్త్రీలు బలంగా ఆర్థికంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మీరు ఈ యొక్క నేర్చుకున్న విద్యని ఫ్యూచర్లో దాన్ని ఆర్థికంగా డెవలప్మెంట్ చేసి సార్ చెప్పినట్టు విషయం చేసి ఇంకొక పెట్టి కూడా వాటిని ఆర్థికంగా డెవలప్ అయ్యి మీరందరూ కూడా బాగుంది, కుటుంబము వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగుండాలని ఈ అవకాశం పెద్దలకి చాలా ధన్యవాదాలు సార్. మీరు ఒక డిపార్ట్మెంట్లో అనుకుంటూ ఈ సర్వీసులు ఇచ్చేయడానికి రాబోయే రోజుల్లో మీరు ఏ సర్వీస్ కావాలని కూడా మీరు మాకు అతిథిగా వచ్చేసి మాకు సహాయ సహకారాలు అందించాలని ఒకసారి గట్టిగా సార్ ఇప్పుడు మనందరికీ మంచి చేసినటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో నిరంతరము సేవా కార్యకర్తగా పేరు పొందినటువంటి వ్యక్తి, తన యొక్క సేవా దృక్పథంలోనే డాక్టరేట్ పొందినటువంటి ఒక మంచి గౌరవనీయులు మనకి సుపరిచితులుగా ఉండడము, మన వార్డుకి కార్పొరేటర్ గా ఉండడము మనందరూ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అంతెందుకు సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్ఎస్సి సంస్థకు చైర్మన్ గా ఉంటారు కాబట్టి మన యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఆయన అప్పట్లోనే 1998లోనే మనకి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ హైటెక్ సిటీలో మనకి ఎన్ఎస్సి ఏర్పాటు చేయడము, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా మనకు అభివృద్ధి చెందుతూ నిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మనకు ప్రత్యేకంగా అవకాశం కల్పించి మనకందరికీ కూడా టైలర్లైతేనేమి భవన నిర్మాణంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క వర్కరు భవనం ప్రారంభ దశ నుంచి ప్రారంభోత్సవ దశ వరకు ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళందరూ కూడా వృత్తి నైపుణ్యం పైన శిక్షణ కల్పించి నిర్మాణ రంగానికి అందించాలనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్ఎస్సి సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసేదానికి ఆ కార్యక్రమానికి ఆ యొక్క సంస్థకి చైర్మన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళు చైర్మన్ గా ఉంటారు, ఎవరైతే ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉంటారో వాళ్ళు వైస్ చైర్మన్ గా ఉంటూ అప్పట్లోనే మనకు సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఘనత ఎన్ఎస్సి సంస్థకు దక్కుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మనకి సేవా దృక్పథంతో మేము పిలవగానే యాక్చువల్ గా ఈ రోజు సింపుల్ గా అయిపోతాం అనుకున్నాము. ఎందుకన్నా మంచిది మన చేతుల మీద ఇప్పిస్తే మీకు గుర్తింపు ఉంటుంది, మనకు కూడా ఏదో సర్వీస్ చేసామని ఒక ఆలోచన ఉంటుంది. రాబోయే రోజులు మనందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి మనకు అవకాశం ఇస్తారనే ఉద్దేశంతో ఆ సార్ని ప్రత్యేకంగా ఎంతో బిజీగా ఉన్నా కూడా బలవంతాన్ని పిలిపించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో సద్వినియోగం చేసుకుంటారని సార్ గారు ఒకటి ఈ సెంటర్ సార్ ఎవరిదే ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రజానాయకుడుగా ఈ యొక్క చిత్తూరు నియోజకవర్గంలో కానీ ఏ మండలం నుంచి కానీ చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి కూడా ఎవరికైనా చెప్పొచ్చు, ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని సార్ ద్వారా కల్పించవచ్చు. మనకి తొందరలో 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రిషియన్, ప్లంబర్ బ్యాచెస్, తర్వాత టైలర్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. తొందరలో మీకు మిషన్స్ అనేవి మీ బ్యాచ్ కో ఇంకో బ్యాచ్ కు అయిపోతున్నాయి. తొందరలో ఇంకెవరైనా డోనర్స్ ఉంటే కూడా సార్ ద్వారా పిలుచుకొని వచ్చినట్టయితే సేవా దృక్పథంతో వాళ్ళకందరూ కూడా మీకు రాబోయే వాళ్ళకందరూ కూడా మిషన్ ఇచ్చడానికి సారా దోహదపడాలని ఐఓసీ వాళ్ళు మరొకసారి సంప్రదించినట్టయితే వాళ్ళు ఏదైనా సహాయ సహకారాలు అందించేటుంటే తీసుకుంటామని, ప్రత్యేకంగా ఈ సంస్థని ఈ యొక్క ఎన్ఎస్సి సెంటర్ ని మనకి గురజాల జగన్మోహన్ సార్ దగ్గర ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి దీన్ని డెవలప్మెంట్ చేయడానికి సార్ ఉచితమైన మేము బాధ్యత పెడుతున్నామని, మనందరికీ కూడా భవిష్యత్తు వీళ్ళందరూ తన చేతుల మీదుగా మనందరూ కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ అనుభవించే ప్రయత్నం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సార్ మరొకసారి గట్టిగా క్లాస్ ట్రైనింగ్ సెంటర్ లో కొత్తగా నడిచే కోర్సెస్ పైన మీ పైన తర్వాత ఈ యొక్క ఏరియాని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో సారు ఆ యొక్క జీవితంలో సేవా దృక్పథం ఏ విధంగా చేశారని సార్ ఇంటే బాగుంటుందా సార్ ఏం చేశారో తెలుసుకుంటే బాగుంటుందా ఇప్పుడు వచ్చినటువంటి మన సారు కార్పొరేటర్ సార్ని మనకి వేదికను ఉద్దేశించి సభను ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడుతుందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. వెల్కమ్.
ఇచ్చిన మన విజయ్ కుమార్ సార్కి, ఏపీ సార్కి, చిన్నప్ప కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ కాంట్రాక్టర్ ఆయనకి ఆదివారం గారికి, దీన్ని మొత్తం నిర్మించిన వాళ్ళ విజయభద్రానికి, ట్రైనింగ్ సెంటర్ నిర్మించిన వాళ్ళ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఏదో ట్రైనింగ్ తీసుకున్నారు మీరు, రేపు ఇది ఉపయోగపడాలి. తీసుకున్న తర్వాత మీకు ఏదో సర్టిఫికేట్ ఇచ్చారు, మిషన్ ఇచ్చారు, ఎంప్లాయిడ్ అయిపోయింది. మీరు అవసరమైతే దాన్ని మాట్లాడమని చెప్పండి. మీకు ఏమైనా మెటీరియల్ పంపించమంటే కాంట్రాక్ట్ కూడా నేను నిన్నే ఒకరికి ఒక సెంటర్ వాళ్ళకి దగ్గర వాళ్ళతో మాట్లాడి, గార్మెంట్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఈరోజు 10,000 బ్యాగ్స్ కుట్టేదానికి వాళ్ళకి ఈరోజు నేను వాళ్ళకి ఆర్డర్ తీసినాను. వాళ్ళు ఈరోజు 10,000 మున్సిపల్ కాంప్లెక్స్ 37 నెంబర్ అక్కడ 37 నెంబర్లో ఈరోజు 10,000 బ్యాగ్స్ ఈరోజు వాళ్ళకి ఆర్డర్స్ తీర్చాను. ఆర్డర్ ఒక 10 మంది మీ మరి ట్రైనింగ్ అయిపోయినారు, ఖాళీగా ఉన్నారు. వాళ్ళు నాకు మాట్లాడి అప్రోచ్ అయినారు. సార్ మేము ఖాళీగా ఉన్నాం సార్, మాకు టైలరింగ్ తెలుసు, మేము ఏం చేయాలో నాకు తెలియసానంటే దాని ఒక సెంటర్ని ఒక 10 మిషన్లు పెట్టి ఒక నడిపిస్తాను. వాళ్ళతో మళ్ళీ నేను నగిరి వాళ్ళతో మాట్లాడి కిట్ దేవస్థానం బ్లడ్లు బ్యాగ్స్ అది ఆ బ్యాగ్లు 10,000 బ్యాగ్స్ ఈరోజు కాంటాక్ట్ చేసి ఈరోజు దిగింది వాళ్ళు. రేపు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా రేపు సండేనే దాన్ని ఓపెనింగ్ చేస్తారు. ఆ విధంగా మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆగిపోకుండా, ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎంత పెద్ద ఎంప్లాయీ అయినా సింగిల్గా కష్టపడితే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. ఇద్దరు కష్టపడితే మన భవిష్యత్తులో రాబోయే ఏంటంటే ఈరోజు రేట్లు చూడండి, 20 years బ్యాక్ ఎట్లా ఉంది, ఈరోజు ఎంత ఉంది కంపేర్ చేస్తే చాలా కష్టం ఉంది రాబోయే కాలం. అందుకోసము మన వ్యక్తులు మన భవిష్యత్తు మనం బాగుండాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే, ప్రతి ఒక్కరు పని చేస్తే మీ కాలు మీద మీరు నిలిస్తే అది మీ గౌరవం. మీ హస్బెండ్ వాళ్ళు 10,000 తెచ్చిన రోజు మీరు 100 రూపాయలు తెచ్చినా మీ నెంబర్. ఎందుకంటే ఒక ఇంటికి ఒక నిలబడాలంటే, ఇల్లు బాగుపడాలంటే, ఒక కుటుంబం బాగుపడాలంటే, ఆ ఫ్యామిలీ బాగుందంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ ఇంట్లో ఉండే స్త్రీనే, ముఖ్యమైన స్త్రీనే. స్త్రీ బాగలేకపోతే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. మేము కూడా బయటకు వస్తాము, ఇంట్లో చేస్తాం. మాకు ఒక వెనకాల మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా మిస్సెసే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి గౌరవించుకొని ఒకరికొకరు గౌరవపడి వాళ్ళు సంపాదన మనం సంపాదన ఆ విధంగా ఉంటేనే బాధపడతాం. సో ఇప్పుడుతో మీరు కాకుండా నెక్స్ట్ రాబోయే దానికి మీకు ఒకవేళ అవసరమైతే మీరు అందరూ కలిసి కూడా ఎక్కడ గవర్నమెంట్ పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగే ల్యాండ్ కూడా చూసేసినాము, మన ఎమ్మెల్యే గారు డిస్కస్ చేసినాము. దానికి ల్యాండ్ కూడా ఒకటి ఎక్కడ అలాట్ చేసినారు, ఫ్యాక్టరీ గార్మెంట్స్ పెడుతున్నారు. పెడితే అక్కడ కూడా మీకు మంచి వాళ్ళు సుమారు 3,000 మందికి పెట్టాలనేది ప్లాన్ చేశారు. ఇదే సెంటర్ ఒకటి మన కుటుంబంలో ఆ కుటుంబం బ్రాంచ్ వాళ్ళు మాట్లాడారు. మన గురించి మాట్లాడితే ఆ కుటుంబం బ్రాంచ్ వాళ్ళు తీసుకొని పెట్టాలి. వాళ్ళైతే శాలరీ ఇస్తూ ఉంటారు, కొన్ని చోట్ల శాలరీ ఇస్తూ ఉంటారు, కొన్ని చోట్ల ఫీజ్ రేట్ ఇస్తారు. ఆ ఫీజ్ రేట్ మీరు ఏం చేయాలంటే ఒక ఫీజ్ ఇస్తారు. మీరు ఎంత కష్టపడితే ఇంట్లో కూర్చొని మీకు 2 hours 3 hours 4 hours అట్లా చేసినా కూడా మీకు బెనిఫిట్ వస్తారు. అదే ప్రతి ఒక్కరూ మీరు ఆ విధంగా ఆలోచించి గవర్నమెంట్ తీసుకొస్తాము. మీకు ఏదైనా అట్లా ఏదైనా కాంట్రాక్ట్ ఓన్గా పెట్టాలంటే కొత్తగా వచ్చి గవర్నమెంట్లో ఎస్సీలు అయితే 60% సబ్సిడీ పెట్టారు. ఎస్సీ కార్పొరేషన్లో బ్యాంకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పెట్టారు. 1 లక్ష నుండి 10 లక్షల వరకు ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేశారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లేడీస్కి అయితే 60%, ఎస్సీస్ అయితే, ఈసీస్ అయితే 45%, ఓసీ అయితే 25%. ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్లో, ఈసీ కార్పొరేషన్ నెక్స్ట్ ఇంత కూడా ఓసీలో అయితే పిఎంజిఎస్ఐ పెట్టారు. జస్ట్ దాంట్లో మీరు అప్లై చేసుకోండి. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి, ఎట్లా అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే వాళ్ళు ఒకసారి నేను పంపిస్తాను. ఆ విధంగా మీరు అప్లై చేయండి. ప్రతి ఒక్కరు లోన్ తీసుకోండి. సబ్సిడీ మీకు 50% పైన వస్తారు. 5 లక్షలు తీసారంటే 2.5 లక్షలు సబ్సిడీ ఉంది. 2.5 లక్షలు రిటర్న్ కట్టాలి. అందుకోసం ప్రతి ఒక్కరు ఆ లోన్ యూజ్ చేసుకోండి. పిఎంజిఎస్ఐ కూడా మనం పెట్టాలి. దాంట్లో కనీసం ఓసీలు అయితే 35% ఓసీలు తీసుకుంటే కామన్ పెట్టేసారు. దాంట్లో ఎస్సీలు మాత్రం ఎస్సీ కార్పొరేషన్ ఇస్తారు. ఇది 10 ట్యాక్స్ ఉంటాయి. 10 ట్యాక్స్ అప్పుడు 5 లక్షల నుండి 50 లక్షల వరకు పెట్టేదానికి ఈరోజు ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆల్రెడీ మన చిత్తూరు జిల్లా కోసం 200 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది. మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లోన్ వస్తాయి.
మేము ట్రైనింగ్ అయినాము, షాప్ పెట్టుకున్నాము, నాకు 4 లక్షలు కావాలి. 4 లక్షలు తీసుకోవాలి, 2 లక్షలు సబ్సిడీ పోతాయి, 2 లక్షలు కట్టాలి. లేదు గ్రూప్లో ఉంటారా, మీరు గ్రూప్ అంతా కలిసి 10 మంది ఉంటారు, 10 మంది తీసుకుని పోయి మీ పిఎంఏ తీసేసి దాని కింద 50 లక్షలు తీసుకోండి, ఒక మనిషికి 5 లక్షలు. మీ ఆల్రెడీ ఎందుకంటే మీరు మహిళా గ్రూప్లో ఉండే వల్ల మీకు ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు లిక్విడ్ ఉంది, బ్యాంక్ మీకు గ్యారెంటీ ఇస్తారు. మీరు ఒక 50 లక్షలు గ్రూప్ తీసుకోండి, ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి. మీరు ఏదో అయిపోయినా మీకు ట్రైనింగ్ అయిపోయినా మాత్రం దయచేసి ఎవరు ఉండదండి. ప్రతి ఒక్కరు లోన్కి అప్లై చేయండి, వచ్చిన వాళ్ళందరూ లోన్కి అప్లై చేయండి. మీకు అవసరమైతే ఏమైనా గైడెన్స్ ఇవ్వాలా, ఎవరైనా మాట్లాడాలా, ఏమైనా ఒకే ఒక రోజు నేను ఎంపీ గారిని పిలిపిస్తాను, ఈ నెల 12 20 లోపల ఎంపీ గారిని పిలిపిస్తాను. ఆ స్కీమ్ ఆయన తీసుకొచ్చారు, ఎంపీ గారు పోరాడి సుమారు 200 కోట్ల రూపాయలు సబ్సిడీ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు అలాంటి స్కీమ్ యూజ్ చేసుకోండి, సబ్సిడీ తీసుకోండి. 4 లక్షలు 5 లక్షలు మీ కెపాసిటీ బ్యాంకుతో మాట్లాడండి, అప్లికేషన్ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అని మొత్తం నేను వినియోగసారికి ఆ డీటెయిల్స్ పెడతాను. మీరందరూ ఒక ఇండస్ట్రీకి మాట్లాడి రావాలి, మీరందరూ ఒక మంచి పొజిషన్కి రావాలి. ఏదో వచ్చినాము పని చేస్తాము వెళ్ళిపోకూడదు. మీరు మీ చుట్టుపక్కల ఏరియాలో అందరూ చెప్పండి, మీరు చాలా సెంటర్కి జరుగుతూ ఉంది. మిగతా ఎవరైనా సరే కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్లు కానీ, సర్వేలు కానీ, ఏమేమి సర్వీస్ ఉన్నాయో మీరు అందరూ పిలిపించి చుట్టుపక్కల అందరూ రమ్మని చెప్పి ఇది పెద్ద ఒక హబ్బుగా మనం పెద్ద ఇదేనిగా ఇక్కడైతే మంచి సెంటర్గా న్యాక్ సెంటర్ మన జిల్లాలో ఉండేది. ఒకటే సార్ జిల్లా 2 ఉన్నాయి, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు జిల్లాలో మంచిగా ఉన్నాయి. సో మొత్తం దీన్ని ఒక లెవెల్కి మనం తీసుకొని పోయి ఇంకా ఆల్రెడీ మనకు రిటైల్ మనం వెనకాల కొత్తగా మార్చి పైన మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం, ఎక్కడికైనా పిలిపించి చేపిస్తాం. వాళ్ళందరూ కలిసి ఇంకా ఏమేమి ఉన్నాయో అందరూ పిలిపించి ఇక్కడ సెంటర్లో ఇంకా మనం ఎక్కువ డెవలప్ చేయాలి. అందరూ మనసారి కోరుతున్నారు. అందరూ ఇప్పుడు పోయిన తర్వాత ఆలోచించి మళ్ళీ అందరూ కంపల్సరీ ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్ పెట్టండి, బీసీ అయితే బీసీ కార్పొరేషన్ పెట్టండి, ఓసీలు అయితే పిఎంఈఎస్ఐ ఉంది, డిఆర్డిఏ అప్లికేషన్ అంతా నేను మూల్యాంకనం కలియండి. ఆ ఏ విధంగా పెట్టాలని మీకు చెప్తారు. అది ప్రతి ఒక్కరూ పెట్టుకోండి. 4 లక్షలు 5 లక్షలు మీ కెపాసిటీ ఎంత ఉందో అది పెట్టుకోండి. అందరూ ఈ రోజు మీరు మీ కుటుంబం అందరూ కాపాడాలని కోరుకుంటూ మీకు ఏం అవసరమైనా మా మూల్యాంకనాన్ని మీట్ చేయండి. ఆ అవసరం ఏముందో కార్పొరేషన్లో ఫైనాన్స్ కమిటీకి నేను చేరడం కావాలి. ఈరోజు ఇన్ని రోజులు వేరే ఉన్నాము, ఇప్పుడు ఫైనాన్స్ కమిటీ కార్పొరేటర్ కాదు కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీకి నేను చైర్మన్ కావాలి. కార్పొరేషన్ ద్వారా ఏం కావాలన్నా కార్పొరేషన్ ద్వారా ఏం కావాలన్నా మున్సిపాలిటీ తరఫున ఏం కావాలన్నా ఎక్కువగా మాట్లాడాలి. నా నెంబర్ తీసుకొని మీట్ అవ్వండి, ఏం వర్క్ చేసుకోవాలి, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ డివిజన్ ఆ డివిజనే కాదు, ఇది రోజు నా డివిజన్ కార్పొరేటర్ ఓటు టౌన్కి నేను ఇప్పుడు, ఎందుకంటే మొన్న ఎలక్షన్ జరిగింది, కార్పొరేటర్లు అందరూ కలిసి నాకు ఓటు చేసి కార్పొరేటర్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్గా చేశారు. అందరూ కలిసి మీకు అందరికీ ఏం కావాలో చేస్తారని నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మీరు అందరూ బాగుండాలి.